హాయ్ గాయ్స్, నాకు మా సిస్టర్తో శిల్పారామం వెళ్ళాలనిపించింది. సో నా వర్క్ అయిపోయాక ఈవినింగ్ 7 PM మేము ఆటో బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యాం అండ్ వి రీచ్డ్ దేర్ అరౌండ్ 7:45. ఎంట్రన్స్ టికెట్ ఫర్ అడల్ట్స్ ఈచ్ పర్సన్కి 60 రూపీస్. ఎంట్రన్స్లో వినాయకుడి విగ్రహం చూడటానికి చాలా బాగుంది అండ్ పక్కనే చిన్న మందిర్లో వీటి శివలింగం కూడా ఉంది. ఫస్ట్ మేము ఒక స్టాల్కి వెళ్ళాం. ఈచ్ ఐటమ్ వాజ్ హ్యాండ్ మేడ్. ప్రైజెస్ కొంచెం ఎక్కువ అనిపిస్తున్నా ఇఫ్ యూ హ్యావ్ బార్గెనింగ్ స్కిల్స్ దెన్ యూ కెన్ గెట్ అన్ ఐటమ్ ఫర్ అఫోర్డబుల్ ప్రైస్. మేము చాలా తక్కువ స్టాల్స్కి వెళ్ళాం బికాస్ ఇట్స్ ఆల్రెడీ లేట్. మాకైతే ఎవ్రీ ఐటమ్ చాలా అట్రాక్టివ్గా అనిపించింది. మేము ఈ రాముడి విగ్రహం పర్చేస్ చేసాం. ఇట్ వాస్ 550 బట్ వీ బార్గెయిన్ అండ్ వీ గాట్ ఇట్ ఫర్ 350. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టాల్స్ కూడా క్లోజ్డ్లో ఉన్నాయి. ద బెస్ట్ టైమ్ యూ కెన్ విజిట్ ఈస్ డ్యూరింగ్ వీక్ డేస్. ఎందుకంటే ప్రతి స్టాల్కి వెళ్ళి మీరు ప్రతి ఐటెంని కూడా క్లియర్గా ఇంకా పీస్ఫుల్గా షాపింగ్ అనేది చేయొచ్చు. అండ్ ఆల్సో బోట్ రైడ్స్ కూడా ఉంటాయి కాబట్టి మంచిగా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరు వీకెండ్స్లో కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు బట్ చాలా రష్ ఉంటుంది. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ డ్యూరింగ్ వీకెండ్స్. మా సిస్టర్కి ఈ స్టాల్లో ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి. షీ వాంటెడ్ టు బై 1 pair of earrings. షీ గాట్ దిస్ yellow color one. ఇవి తనకి బాగా సూట్ అయ్యాయి. మా పెద్దమ్మ కోసం అని చెప్పి మేము ఈ శారీ స్టాల్కి వచ్చాం. ఇక్కడ శారీ కలెక్షన్ నిజంగా చాలా బాగుంది. మేము 2 కలంకారీ సిల్క్ శారీస్ తీసుకున్నాం. ఐ డోంట్ రిమెంబర్ ది ఎగ్జాక్ట్ ప్రైజెస్ బట్ రీజనబుల్ అనే చెప్పొచ్చు బికాస్ దాని క్వాలిటీ ఫ్యాబ్రిక్ నిజంగా చాలా బాగుంది. I think you guys can go for the stall and get the beautiful kalamkari silk sarees for your mom or for yourself. అలా నడుస్తూ మేము ఈ విగ్రహాల స్టాల్ దగ్గరికి వచ్చాం. ప్రతి ఐటెం కూడా చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఓ మై గాడ్ ఇట్స్ బ్యూటిఫుల్. వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే అరౌండ్ 60K అన్నారు. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. అన్ని స్టాల్స్లో ప్రైజెస్ ఎక్కువనే చెప్తారు కానీ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ బార్గెన్ స్కిల్స్ ఉంటే యూ కెన్ గెట్ ద ఐటమ్ ఫర్ ది అఫోర్డబుల్ ప్రైస్. कैसे भी कर सकते हैं. ఇట్ వోంట్ బ్రేక్. नो ब्रेक. ఓకే जैसे ये है ఇంకొంచెం చేయరా తీసుకో. బ్రేక్ అవ్వదు కదా అలా చేస్తే. नहीं ब्रेक नहीं होता. మోస్ట్ ఆఫ్ ద స్టాల్స్లో హిందీలోనే మాట్లాడతారు. మాకేమో హిందీ రాదు. హిందీ అర్థమవుతుంది కానీ హిందీ రాదు. సో వీ ట్రైడ్ మేనేజింగ్ అవర్ సెల్ఫ్ బై స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. అంతే, ఇంకా షాపింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే టైంలో మా బావగారు కాల్ చేసి మా ఫేవరెట్ ఐస్ క్రీమ్ దగ్గరికి తీసుకెళ్తారన్నారు. ఇంకా నేను మా చిన్నక్క శిల్పారామంలోనే షాపింగ్ చేసుకొని మా సిస్టర్ మా బావగారి కోసం వెయిట్ చేస్తున్నాం. అంతే గాయస్, శిల్పారామంలో షాపింగ్ అయిపోయింది. బాయ్. మా బావగారు ఫుల్ ట్యాంక్ చేసే పనిలో ఉంటే నేను మా చిన్నక్క మా పెద్దక్కకి మేము ఏమేమి షాపింగ్ చేసామో అన్నీ చూపిస్తున్నాం. అలా మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ ఏ ఐస్ క్రీమ్ తినాలని డిసైడ్ అవుతూ ఐస్ క్రీమ్ స్పాట్కి చేరుకున్నాం. వింటర్ సీజన్లో ఐస్ క్రీమ్ ఏమిటబ్బా అని అనుకుంటారు అందరూ, కానీ వింటర్ సీజన్లో ఐస్ క్రీమ్ తినడంలో ఆ కిక్కే వేరు. మేము సీతాఫలం ఐస్ క్రీమ్ తినడానికి ఇక్కడికి వచ్చాం. మా బావగారు మా పెద్దక్క మా చిన్నక్క సీతాఫలం ఐస్ క్రీమ్ తినడానికి వస్తే నాకేమో డిఫరెంట్గా ట్రై చేయాలనిపించి నేను రాస్బెర్రీ తీసుకున్నా. ఒక పక్క చలికి ఫ్రీజ్ అయిపోతున్నా ఆ స్కూప్ తీస్తున్నప్పుడల్లా అది ఎప్పుడు చేతికి వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. మా బావగారు మా పెద్దక్క కప్స్లో తీసుకున్నారు. నేను మా చిన్నక్క కోన్ ప్రిఫర్ చేశాను. శిల్పారామంలో షాపింగ్ అయిపోయింది, న్యాచురల్స్లో ఐస్ క్రీమ్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం గాయ్స్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.